నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. స్తోత్ర పఠనం అనేది చేస్తూనే ఉంటాం మనం. మనకు వచ్చినటువంటి స్తోత్రాలు చిన్నదో, పెద్దదో, అది లలితనో, విష్ణు సహస్రనామమో, లేకపోతే నామాలో, గోవింద నామాలే చదువుకుంటున్నాం అనుకోవచ్చు. ఎన్ని చదువుతున్నా ఫలితం లేదండి. ఏదో చదువుతున్నాం అంతే కానీ ఫలితం లేదు. లేదా మనసు పెట్టి చదవాలి అని అంటున్నారు. మేము చాలా జాగ్రత్తగా, ఏకాగ్రతతోనే చేస్తున్నాం. అయినప్పటికీ ఫలితం లేదు అంటే దానికి ఏమిటి కారణం? ఇప్పుడు తల్లి ఒకటి, ప్రతిదీ పూజ అయిన తర్వాత సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు అనేటువంటిది కామన్ అక్కడ. ఆ ఆ మాట ఎందుకు అనేటువంటి విషయం అంటే, ఇక్కడ ఏదో మనం పూజ చేసుకున్నంత మాత్రాన మనం గొప్పలం అయిపోం. ఏదో అభిషేకం చేసినంత మాత్రాన మనకు ఈ పని ఇమ్మీడియట్గా అయిపోదు. నేను ఇట్లా చెప్పకూడదు, చెప్తున్నా ఉదాహరణకు. ఏదో హోమం చేసినంత మాత్రాన తక్కువని పని కాదు. నేను అనేది ఒక సమయం ఉంటుంది. ఆ సమయం ఎందుకు ఉంటుంది, ఏమిటి అనేటువంటిది చూద్దాం. ఇప్పుడు వివాహం కోసం ఒకరు వచ్చారు ఉదాహరణకు. ఒక 9 మంగళవారాలు మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేయండి, దానిమ్మకాయతో పూజించండి, దానిమ్మకాయ రసంతో అభిషేకం జరిపించండి, కానీ దానిమ్మక ఫలాన్ని మీరు దానంగా ఇవ్వండి. దానంగా ఇవ్వండి. నివేదన చేయండి, దానంగా ఇవ్వండి, అభిషేకానికి వాడండి. దానంగా ఇచ్చినా కూడా పెళ్లి వివాహం త్వరగా అవుతుందా? అవుతుంది. సూపర్. దానిమ్మ కానీ జామ కానీ ఇవేంది అంటే మనకు లోపల గింజలు ఉండేటువంటివి. ఇవి దానంగా ఇస్తే కివిలో ఎక్సలెంట్గా ఉంటాయి లోపల. ఇవి దానంగా ఇస్తే, తాంబూలంగా కానీ దానంగా కానీ ఇస్తే అపారమైనటువంటి ముక్తి మార్గం అనేటువంటిది దొరుకుతుంది మనకు. అంటే పుణ్యఫలం అనేటువంటిది లభిస్తుంది. ఆ కోరిక కూడా నెరవేరుతుంది. ఇక విషయం ఏమిటి అంటే, వాస్తవానికి ఈ ఈ విధంగా చేసేటువంటి ముందు ఎప్పుడైనా కూడా, ఎక్కడైనా కూడా, ఏ పూజ చేసినా కూడా ముందు సంకల్పం మస్ట్. దానికంటే ముందు ఆచమనం ఖచ్చితంగా. ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా కూడా ఖచ్చితంగా. ఎందుకంటే ఆ విధంగా చేయని పూజ కొంత ఫలితం అనేటువంటిది తక్కువ ఉంటుంది ఖచ్చితంగా. మనం ఎప్పుడైతే ఆచమనం చేసి చక్కగా కేశవాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణువే స్వాహ అనుకుంటామో, అక్కడి నుండి తప్పకుండా అది భగవంతునికి ముట్టేటువంటి పూజ. ఎప్పుడైతే ఆచమనం చేయకుండా ఏదో మనం చేసేస్తామో పూజ, ఇది ఇంద్రునికి ముడుతుంది. ఇంద్రుడికి వెళ్ళిపోతుందా? ఖచ్చితంగా. కనుక ఇవి మీరు ఇప్పుడు ఏదో కొత్తగా భయపడిపోవాల్సినటువంటి అవసరం లేదు. ఇట్లా చెప్పాడు ఏమిటి అని, ఎన్ని రోజులు చేసిందంత ఎటుపోయింది అనేటువంటిది మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి. కన్ఫ్యూజ్ కాకుండా ఈ రోజు నుంచి మీరు కొత్తదనంగా పూజ చేసుకోండి. అంతే. జరిగింది అది విడిచిపెట్టండి. ఇప్పుడు తెలియక ఒక తప్పు చేసి ఉన్నాం, అది మనకు అది తాకుతుందా తాకదని తర్వాత సంగతి. కానీ తప్పకుండా తెలిసినా కూడా ఒక తప్పు మనం చెయ్యలేము. ఇన్కేస్ చేసినా కూడా అది చాలా దోషం ఉంటుంది. ఇప్పుడు దేవాలయంలో మేము కైంకర్యాలు అదే పనిచేస్తూ ఉంటాం అర్చకులుగా. ఎవరో జరిగిపోయారు ఉదాహరణకు, మా పాలివారు, తెలిసినటువంటి వారు, బంధువులు. ఈ వార్త మాకు 6వ రోజు తెలిసింది. అప్పటి వరకు తెలియదు, ఏదో దూరపు చుట్టరికంగా అవ్వచ్చు. ఇమీడియట్గా తెలియగానే దేవాలయం నుంచి బయటకు వచ్చేస్తాం అంతే. ఏం చేయలేము. ఇక ఎన్ని రోజులు ఉంది? ఇంకా 4 రోజులు ఉంది. పట్టాల్సిన పరిస్థితి ఉంటే మైలపడతారు. 4 రోజులు. అదే అప్పుడే జరిగింది, ఫోన్ వచ్చింది, తెలిసింది, మరి అయ్యో కార్యక్రమాలు ఉన్నవి, లేదా ఇంకేదో మరొకటి ఉన్నది, వేరే ఆప్షన్ లేదు. ఉదాహరణ చెప్తున్నా, ఇది ఎవరినో అని కాదు. అంటే తెలిసి తెలియక 2 రకాలుగా కూడా. తెలిసింది అంటే తప్పకుండా తప్పు చేయకూడదు, అంతే. పాటించాలి. ఇప్పుడు ఇంద్రునికి మీరు బలం ఇవ్వాలి అనుకుంటే ఆచమనం చేయకుండా పూజ చేసుకోండి. ఇంద్రుడు కూడా శుక్రునికి సంబంధించి, ఇంద్రుడిని పూజ చేస్తే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది, ఉండదని కాదు. కానీ మనకు ఇక్కడ మరొకటి ఏం చెప్పాలంటే, ఇప్పుడు దోష నివారణ కావాలా, పుణ్య ఫలితం కావాలా? పుణ్యము అనేటువంటిది మోక్షం కలిగింది మనకు, అది ఎప్పుడూ రిజల్ట్ వస్తుంది.
దోష నివారణ అయిపోతే ఈ దోష నివారణ జరిగింది అంటే పుణ్యాన్ని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చును, పని తొందరగా అవుతుంది. పని కూడా అంతే కదా, బ్లాకేజ్ క్లియర్ అయిపోయింది. రైట్, బ్లాకేజెస్ ఏమైనా క్లియర్ అయిపోతుంది. కనుక ఏ పని చేసినా ఇంట్లో ఆచమనం చేసుకొని బయలుదేరండి అవసరమైతే. ఇప్పుడు గుళ్ళోకి వెళ్ళి ప్రదక్షిణ చేయాలంటే కూర్చోవాలి, మేము ఆచమనం చేయాలి, ఇవన్నీ వద్దు. ఇంట్లోనే చక్కగా ఆచమనం, ఒక గ్లాసు, ఒక స్పూను, మీరు ఏది కొత్తగా కొనుక్కోవాల్సిన పని లేదు, ఏం కాదు. చక్కగా కడిగేసేయండి, రాళ్ళ ఉప్పు వేసి నానబెట్టేసి చక్కగా కడిగేసేసేయండి. అందులో కొన్ని నీరు, ఒక స్పూను, ఒక మన ప్లేట్ పెట్టుకోండి చిన్నది. చక్కగా కూడా కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవింద నమ, ఈ 3-4 నామాలు చెప్పుకోండి. విన్నారా? లేదా గూగుల్లో కొట్టినా వస్తాయి కేశవ నామాలు. చక్కగా ఆచమనం చేసుకొని మీ గోత్రము, మీ నక్షత్రము, మీ యొక్క రాశి, మీ పేరు, మాకు ఇవన్నీ తెలియదు అనుకుంటే మీ గోత్రము, మీ ఇంటి పేరు, మీ పేరు, సహకుటుంబానం అనుకోండి. భార్య చేస్తే భర్త పేరు చెప్పుకోవాలి, సహకుటుంబానం ధర్మపతి సమేతస్య అనుకోవాలి. మీరు ఇంట్లో గణపతికి సంబంధించింది శుక్లాంబరధరం కానీ లేదా ఏదన్నా ఒకటి శ్లోకాన్ని చదువుకొని, అమ్మవారి శ్లోకాన్ని చదువుకొని, సర్వమంగళ మాంగళ్య కానీ, శంకరుడు ఓం నమ శివాయ కానీ 108 సార్లు అనుకొని అయినా బయలుదేరండి. ఇంట్లో నుండి బయలుదేరి చక్కగా ప్రదక్షిణ చేసుకొని దానాది కార్యక్రమాలు చేసుకొని ఇంటికి వచ్చేయండి. అప్పుడు మీకు ఎందుకు కాదు పని నేను చెప్తా, కింద కామెంట్ పెట్టండి. ఇక్కడ ఇక గుడికి వెళ్ళాలా లేదా ఇంట్లో ఉండాలా మరొకట అనేటువంటి సందర్భంలో నేను వీరికి మీకు ఒక అద్భుతమైనటువంటి రెమెడీ చెప్తా. చక్కగా కూడా అక్షతలను పట్టుకోండి చేతిలో, ఒక 11 రూపీస్ కాయిన్స్ పట్టుకోండి. ఓకే, ఆచమనం అయిన తర్వాత ఎంత కాన్ఫిడెన్స్గా పట్టుకుంటారంటే ఆ పని అయిపోవాలి, ఏ పని అంటే ఆ పని అయిపోవాలి అనేటువంటి విధంగానే ఫుల్ కాన్ఫిడెన్స్గా కూడా పట్టుకొని ఖచ్చితంగా కూడా కళ్ళు మూసుకొని ఓం హ్రీం శ్రీం ఇంద్రాక్షై నమః, 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 ఇంద్రాక్షై నమః. ఇది ఎక్సలెంట్ వర్డ్. ఇది రోజుకు ఒక 11 మార్లు మనం అనుకున్నా కూడా మంచి ఫలితం ఉంటుంది. కనుక ఓం హ్రీం శ్రీం ఇంద్రాక్షై నమః ఇది పట్టుకొని ఫుల్ కాన్ఫిడెన్స్ అనుకోండి. ఆ కాయిన్స్ ఏం చేయాలి తర్వాత చెప్తా. ఇక లేదు అనుకున్నా కూడా గాయత్రి మంత్రం చదువుకోండి, తప్పకుండా ఎవరైనా చదువుకోవచ్చు, చదవండి. మేము ఈశ్వరుడు అంటే బాగా ప్రీతి నాలాగా అనుకున్నట్టయితే నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః చదవండి. ఇంకా చెప్పాలి అంటే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. ఎంతసేపు? 21 నిమిషాలు చదవండి. లెక్క పెట్టకండి, 11 సార్లు 12 సార్లు నో, 21 టైమ్స్ 21 మినిట్స్ చదవండి పట్టుకొని. మీరు 21 మినిట్స్ చదివిన తర్వాత కుండీలో వేసేయండి, దాన్ని తీసుకెళ్ళి అంతే. 11 రూపాయలు ఇది మీరు సంకల్పించుకున్నది హుండీలో వేయండి. మీరు ఎంత షార్ట్ టైంలో మీకు రిజల్ట్ వస్తుందో చూడండి. ఇన్ కేస్ ఎక్కడైనా కొండ ప్రాంతాలలో ఉంటే గనక శ్రీశైలం లైక్ శిఖరం వెళ్ళినా, తిరుపతి వెళ్ళినా, ఇట్లా ఎక్కడికైనా వెళితే ఇట్లా చెప్పలేం కదా, అక్కడ కూర్చొని మెడిటేషన్ చేయండి. ఈ మంత్రాన్ని పట్టుకొని దీన్ని పట్టుకువెళ్ళి అక్కడ వేయండి, ఇంకా తొందరగా శీఘ్రంగా రిజల్ట్ ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా చేయొచ్చు. ఎంతసేపు పని ఇది? అద్భుతం అండి, చాలా చక్కగా వివరించారండి. కృతజ్ఞతలు మురళి గారు. నమస్తే.